ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇప్పుడంతా పెళ్లిళ్ళ సీజన్ నడుస్తోంది. అవును. సో ఒక ఇంట్లో పెళ్లి డిస్కషన్ రాగానే అబ్బాయి వైపు నుంచి ఎలా ఉంటుంది అంటే ఇల్లు లేనప్పుడు అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా, అబ్బాయికి పెళ్లి కుదరబోతోంది కదా, ఒక మంచి ఇల్లు ఉంటే బాగుండే, పెళ్ళప్పటికి ఒక మంచి ఇల్లుని మనం కొనుక్కుంటే బాగుండే అని అబ్బాయిల వైపు నుంచి ఇటువంటి ఆలోచన ఉంటుంది. అమ్మాయిల వైపు నుంచి ఎలాంటి ఆలోచన ఉంటుంది అంటే ఇంటికి సంబంధించి చేసుకోబోయే అబ్బాయికి ఒక 1 కోటి రూపాయలు విలువ చేసే ఇల్లు, ఓ 2 కోట్ల ఇల్లు, ఒక 5 కోట్ల ఇల్లు, 10 కోట్ల ఇల్లు ఉంటే బాగుంటుందని అమ్మాయి వైపు నుంచి ఆలోచిస్తారు. కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే, అబ్బాయి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, సరే అబ్బాయికి పెళ్లి కాబోతుంది కాబట్టి, అబ్బాయి మంచి జాబ్ లో ఉన్నాడు కాబట్టి, రీసెంట్ గా జాబ్ వచ్చింది కదా, అబ్బాయి చేత ఫస్ట్ ఒక 60-70 లక్షలు లోన్ తీసేసుకొని ఫస్ట్ అబ్బాయి చేత ఇల్లు కొనిపించేద్దాం, తర్వాత ఏమన్నా మ్యారేజ్ ఉంటే తర్వాత మ్యారేజ్ పెట్టుకుందాం అంటూ కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. కాబట్టి పెళ్లికి సంబంధించిన డిస్కషన్ రాగానే ఇల్లు అనేది అక్కడ చాలా కీలక భూమిక పోషిస్తుంది. కాబట్టి ఇంటి విషయాన్ని అసలు ఎలా తీసుకోవాలంటారు? ఇక్కడ ఈ మధ్య ఒక కొత్త రకం సమస్య బయటకు వచ్చింది. మొన్నటిదాకా మన జనరేషన్ వాళ్ళు కూడా ఇల్లు ఉండాల్సిందే అన్న దాంట్లో ఉన్నారు. సరే, మన లాంటి వాళ్ళు కొంతమంది, రామప్రసాద్ గారు, గిరిబాబు గారు, అలాంటి వాళ్ళు ఇట్లా చెప్పబట్టి ఓకే, మా జనరేషన్ వాళ్ళు కొద్దిగా అర్థమైంది చాలా మందికి. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్, పర్లేదులే అని చెప్పేసి కొద్దిగా అర్థమైంది. ఇప్పుడు కొత్త సమస్య ఏంటి అని అంటే, వీళ్ళకి అర్థమైన పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేయాలో కూడా ఈ పిల్లలకు అర్థం కావట్లేదు. రీసెంట్ గా నాకు వచ్చిన 2-3 కేసులు క్రిటికల్ గా అయ్యే ఉన్నాయి. పెళ్ళైన తర్వాత కావచ్చు, లేదా పెళ్లి కాకముందు అయ్యి ఉండొచ్చు. కేసెస్ అన్ని కూడా, అరే మాకు అర్థమవుతుంది సార్ మీరు చెప్పింది, మేము ఆ కరెక్ట్ స్టెప్ కాదనుకుంటున్నాము, కాకపోతే పేరెంట్స్ కి మేము చెప్పలేకపోతున్నాము, ఎంతసేపటి మేము పెంచలేదా, మేము మిమ్మల్ని చదివించలేదా, మాకేం లేదా, సో మీరెందుకు భయపడుతున్నారు, మీకంటే మాకు ఎక్కువ అనుభవం లేదా, మీ వయసు అంతా మా వయసు అంతా అని చెప్పి అసలు మాకు అవకాశమే ఇవ్వట్లేదు సార్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది పెద్ద ప్రాబ్లమే. ఇప్పుడు మనిద్దరం కొట్టుకోవచ్చు, వెళ్ళి పేరెంట్తో కొట్టబడలే కదా, అది పెద్ద సమస్యగా మారింది. సో నీకు పేరెంట్స్ వైపు నుంచి అటు ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలి, మగపిల్ల తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలని కూడా చూద్దాం. సో బేసిక్ ఫస్ట్ మగపిల్లల తల్లిదండ్రుల గురించి మాట్లాడతా. నేను మా ఫాదర్ని అనుకునే మాట్లాడుతున్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరిని ఉద్దేశించట్లే. మా నాన్న ఎప్పుడు నన్ను అట్లా చెప్పలేదు, కానీ ఊహించుకొని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు సింపుల్, మా నాన్న వచ్చేదన్నా, అరే నీకు పెళ్ళి అవ్వాలి, అర్జెంట్గా నువ్వు ఇల్లు కొనాల్సిందే అని చెప్పేసి అంటాడు. లేదు నాన్న, ఇప్పుడు నాకు ఇల్లు కొనే పరిస్థితి లేదు, నాకు ఫ్యూచర్ చాలా భయంగా ఉంది, మేబీ నేను కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే బెటర్ ఏమో. నీ పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నావు, నువ్వు ఇప్పటిదాకా మేము చేయలేదా, నేను చదివించలేదా, ఈ స్థాయికి రాలేదా, ఎందుకు నీకు ఇదంతా ఎందుకు కాదు, మేము చేయలేదా అని అంటే అప్పుడు ఆ మాట అంట. మీరు చదువుకున్నప్పుడు మహా అయితే మీకు డిగ్రీకి 100లో ఖర్చు అయి ఉంటుంది, మమ్మల్ని చదివించినప్పుడు మాక్సిమం అయ్యి ఉంటుంది కొన్ని వేలల్లో అయి ఉంటుంది, కొన్ని వేలు, ఎంత 20,000-30,000 ఫీజులు అయిపోయినాయి మాకు సంవత్సరానికి, ఇంజనీరింగ్లే. ఇప్పుడు మా పిల్లల్ని చదివించాలని అంటే ఆస్తులు అమ్మిన డబ్బులు సరిపోవు కోట్లు ఇంకా అంతే. దీనికి ఇంకొక పిచ్చి లాజిక్ కూడా యాడ్ చేస్తారనమాట. మా నాన్న వచ్చి ఆయన చేయలేదు, చేస్తారు అని చెప్తున్నా. ఏమని, ఆ ఇన్ఫ్లేషన్, మీ సంపాదనలు ఎంత, మా సంపాదనలు ఎంత, మీకు అర్థం కావట్లేదు, మీ సంపాదనలు ఎక్కువ కదా, మీరు ఆ మాత్రం పెట్టుకోలేరా అని అంటే పెట్టుకోలేరు. ఎందుకు? అప్పట్లో అసలు ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉండేది. ఒక డిగ్రీ కాలేజ్ అంటే ఏముండేది, 4 బల్లాలు, ఒక బోర్డు ఉండేది. మన టైంకి ఇంజనీరింగ్ కాలేజ్లు ఎవాల్వ్ అయినాయి. అప్పట్లో ఇంజనీరింగ్ ఎవరికి తెలియదే. ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ అప్పుడు చదువుకుంటేనే ఎక్కువ, మన పేరెంట్స్ అప్పుడు డిగ్రీ చేస్తే ఎక్కువ, మన జనరేషన్ కి ఇంజనీరింగ్ చేస్తే ఎక్కువ, నెక్స్ట్ జనరేషన్ కి సేమ్ ఇంజనీరింగ్ ఉంటుందా, పెరగదా, స్టాండర్డ్స్ ఇంప్రూవ్ కావా? మన గ్రాండ్ పేరెంట్స్ అప్పుడు టెలిఫోన్ కూడా లేదు, మన పేరెంట్స్ అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ వచ్చింది, మనకు సెల్ ఫోన్ వచ్చింది, వాళ్ళకేం వస్తుంది, టెక్నాలజీ అప్గ్రేడ్ కావట్లే, ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్గ్రేడ్ కావట్లే. మరి ఏ రేంజ్ లో ఖర్చు పెరుగుద్ది, ఆ ఖర్చుని ఎట్లా ఎఫోర్డ్ చేయాలి, అది సాధ్యమవుతుందా? ఎక్స్పెండిచర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మీరు మాకు ఎట్లా పెళ్లి చేసినా మేము ఉన్నాం. ఇప్పుడు ప్రీవియస్ గా మీ పెళ్లిళ్ళు చేసినప్పుడు గట్టిగా అయితే 10 మందికి ఊర్లో వాళ్ళ భోజనాలు పెడితే సరిపోయేది. ఇప్పుడు మా పెళ్లిళ్ళకి ఏం చేస్తున్నారు, పెద్ద హాల్ తీసుకుంటున్నారు, డెకరేషన్లు, భోజనాలు, ప్లేట్ 1000 రూపాయలు, ప్లేట్ 2000 రూపాయలు, అన్ని భోజనాలకు 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. అదే మా పిల్లల టైంకి వచ్చేసరికి ఏం మారుద్ది, మరి దానికి డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాలి? అన్ని మారిపోవట్లేదా? ఇన్ఫ్లేషన్ ఎంతగా మారుతుంది. మీ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు
మహా అయితే మా ఇంటికి 2,000 రూపాయలు ఉంటే సరిపోయేది. ఇప్పుడు 20,000 రూపాయలు ఉంటే నేను ఇంటి గడప కూడా దాటలేకపోతున్నానే. 30 సంవత్సరాలు ఎంత పెరిగింది? మినిమం 50,000 దాటలే. ఎన్ని టైమ్స్ పెరిగింది? ఇప్పుడు జీతాలు పెరిగినాయి అంటున్నారు. ఎంత పెరిగాయి? రేవంత్ అప్పట్లో మన పేరెంట్స్ శాలరీలు 5,000 6,000 ఉన్నప్పుడు హ్యాపీగా చదువుకునే హ్యాపీగా. ఇవాళ అంటే ఇప్పుడు ఎవరైతే ఐటీ జాబులు చేస్తున్నారో నెలకి 1,00,000 2 లక్షలు వస్తున్నా కూడా ఏం మిగలట్లేదు. ఎందుకనంటే లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి, లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరిగాయి. ఒకప్పుడు గ్రౌండ్ ఉంటే ఎక్కువ, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఎంత. సో బేసిక్ గా ఖర్చు ఎంత పెరుగుతోంది. ఇప్పుడు మీరు ఇల్లు కొనమంటున్నారు, ఆ ఇల్లు రేపు నాకు ఏదైనా సమస్య వస్తే పిల్లలకు చదువులు చెప్పించలేదు కదా, ఆ ఇల్లు నాకు తిండి పెట్టలేదు కదా, దానికి ఈఎంఐ ఎవరు కట్టాలి? ఇప్పుడు బేసిక్ ఇంకో సమస్య ఏమొచ్చింది, ఒకప్పుడు ఆ కుటుంబానికి ఇల్లు ఉంటే చాలనుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ కుటుంబానికి కాదు, ఈ అబ్బాయికి ఇల్లు ఉండాలి. ఎన్ని ఇల్లులు కావాలి? ఇప్పుడు నీకు ఏదైనా జరిగితే నీకు సొంత ఇల్లు ఉంటే చాలు కదా. అబ్బాయికి ఇల్లు ఉండాలి కానీ ఆ ఇంట్లో అబ్బాయి అమ్మ నాన్న ఉండకూడదు. మళ్ళా ఇదొక కొత్త రెజల్యూషన్. ఓకే సరే, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. అది కూడా పెద్ద ప్రాబ్లం, అదొక పెద్ద ప్రాబ్లం. అది అబ్బాయి సరే, అది పక్కకు పెట్టండి, దాని గురించి ఇంకో వీడియో మాట్లాడదాం. సో బేసిక్ గా ఇప్పుడు ఎన్ని ఇల్లులు కావాలి? ఓకే, సో ఇక్కడ బేసిక్ గా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గానీ మేము చేయలేదా, మేము సంపాదించలేదా, ఇది చేయలేదా, అది చేయలేదా అంటే మీ తరం వేరు. మీ నాన్నలు అంటే మా గ్రాండ్ ఫాదర్స్ పెట్టిన పెట్టుబడి తీరు, మీరు చేసే పెట్టుబడి తీరు ఒకటేనా? లేదే. ఒకప్పుడు మీరు ఎవరికైనా అప్పిచ్చినా నమ్మకంతో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా జనరేషన్ లో అప్పిస్తే వాడు అడ్రస్ కూడా కనపడదు, అసలు అడగాలంటే భయం వేస్తుంది. ఏది కుదరదు కదా, ఏది కుదరదు. సో బేసిక్ ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ గా పెట్టుకుంటే వెళ్ళాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మీరు అబ్బాయిగా మీరు ఒక ఫాదరే, మీరేం చూస్తారు? పిల్లల భవిష్యత్తు చూస్తారు. మీరు మీ పిల్లోడి భవిష్యత్తును చూస్తున్నారు, కానీ ఆ పిల్లోడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కదా ఆలోచించాల్సింది. ఆ పిల్లల భవిష్యత్తుకి ఏంటో రైట్ అది చెయ్యాలి. 25 ఏళ్ల వరకు మీరు ఆలోచించాలి. 25 దాటిన తర్వాత ఈ పిల్లోడు ఆ పిల్లల భవిష్యత్తు గురించి కదా ఆలోచించాల్సింది. ఇది అబ్బాయి కోణం. అమ్మాయి కోణం ఏంటో చూద్దాం. అమ్మాయి వైపు ఏం జరుగుతుంటది? ఇల్లుందా, కారు ఉందా, ఏం చేసుకుంటారు? కారు ఉంటే, ఇల్లుంటే. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా. ఓకే, ఆ అబ్బాయికి బై ఎనీ ఛాన్స్ ఈ ఉద్యోగం పోతే ఎంతకాలం బతుకుతాడు అడిగారా? ఒకవేళ ఆ అబ్బాయి ఏదైనా హాస్పిటలైజ్ అయితే ఎంతకాలం డబ్బులు కట్టగలుగుతాడో అడిగారా? ఆ పేరెంట్స్ కి ఏదైనా జరిగితే, హాస్పిటలైజేషన్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తావు అడిగారా? ఇవేమైనా ఉన్నాయా? పిల్లల భవిష్యత్తు కోసం కదా. ఇప్పుడు మీరు పిల్ల చేసేది కేవలం మీ అమ్మాయి భవిష్యత్తు ఒకటే కాదు కదా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలనే కదా చూసేదంతా. మరి ఆ పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ ఏంటో అడిగారా? ఇల్లు ఒకటి ఉంటే అన్నిటికీ సమాధానం అయిపోద్దా? ఇల్లు అన్ని సమస్యలకి సమాధానం ఎట్లా అవుతుంది? ఇల్లు కొనడం తప్పు కాదు. సో బేసిక్ గా నేనే ఉంటే ఆ స్థానంలో నేను ఫస్ట్ చూసుకునే పారామీటర్, ఒకవేళ ఉద్యోగం పోతే ఎంతకాలం సస్టైన్ అవుతావు, ఒకవేళ ఫ్యామిలీలో హాస్పిటలైజ్ అయితే ఎంతవరకు భరించగలుగుతావు, నెక్స్ట్ పిల్లలు చదువుల కోసం ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతావు. ఈ జనరేషన్ పేరెంట్స్ అంతా లోన్లు ఇప్పించారు, నువ్వు కూడా లోన్లు ఇప్పిస్తావా? నువ్వు ఖర్చు పెట్టే పరిస్థితికి ప్రిపేర్ అవుతున్నావా? ఒకవేళ నువ్వేదైనా పర్మనెంట్ డిసేబిలిటీ అయితే నీ ప్లాన్ ఏంటి? ఇది కదా మీ అమ్మాయి సుఖంగా ఉండడానికి కావాల్సింది. మీరు కేవలం ఇల్లు ఉంటుంది, ఓకే, ఆ ఇంటికి అమ్మాయి ఉంటే ఉపయోగం జరుగుద్దా? లేదు. సో మనం చూడాల్సిన ప్లాన్ ఏంటి? ఇవన్నీ పోనీ ఇల్లుంటే బోనస్ అనుకుంటా. ఫస్ట్ భవిష్యత్తుకి కావాల్సిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా లేదా? ఒక మగోడికి సంబంధించిన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? భవిష్యత్తుని ప్రొటెక్ట్ చేయటం, ఇంటిని కాపాడటం కాదు. ఇల్లు ఉంటది, ఇప్పుడు మనం రెంట్ కట్టాలి, ఒక ఇంట్లో ఉండగలుగుతాం, కానీ తిండి, గూడు, చదువులు, మన వైద్యం, దీని అన్నిటికీ కావాల్సింది క్యాష్. ఈ క్యాష్ ఎక్కడి నుంచి సమకూరుస్తారు? ఇది పెద్ద ప్రశ్న. సో ఎప్పుడైనా చెక్ చేసుకునేటప్పుడు అన్ని ఎమర్జెన్సీస్ ని అడ్రస్ చేయడానికి కావాల్సిన ఇన్సూరెన్స్లు ఉన్నాయా, అన్ని ఫ్యూచర్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసేందుకు మీ దగ్గర ప్లాన్ ఉందా? డబ్బులు ఉండడం అవసరం లే. ఈ ఏజ్ లో డబ్బుల్ని ఎట్లా తీసుకొస్తారు? అది ఇంపాసిబుల్ కదా, ఏజ్ లో డబ్బులు కుదరవు. దానికి ప్లాన్ ఉందా? దాని తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారా? ఇది కదా మనం చూడాల్సిన అంశం. ఇవ్వుంటే 60 ఏళ్ళు బతకనివ్వండి, 70 బతకనివ్వండి, 100 బతకనివ్వండి, మొత్తానికి సరిపడా డబ్బులు ఉంటే భయపడాల్సిన అవసరం ఏంటి జీవితంలో? ఇల్లు ఏమవుద్ది? 30 ఏళ్ళ కూలిపోద్ది. తర్వాత కూలిన ఇంటిని కట్టించడానికి మీ దగ్గర ప్లాన్ ఉందా? ఆ కూలిన ఇల్లు కట్టే టైంకి మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, పెళ్లిళ్ళు అన్నీ ఉంటాయి. ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అండ్ కంపారిజన్ చేస్తారు. ఎంత వర్స్ట్ కంపారిజన్ అంటే 50 ఏళ్ళను తీసుకొచ్చి 30 ఏళ్ళ పిల్లగాడితో ఎట్లా కంపేర్ చేస్తారండి? వాడికి ఇల్లు ఉందని చెప్తారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబ్బా వా అన్నం చూడు, ఆ అబ్బాయికి 40 ఏళ్ళు, వాడికి ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి, 40 ఏళ్ళు. 30 సంవత్సరాల కుర్రాడితో ఎట్లా కంపేర్ చేస్తారు? 30 సంవత్సరాలకు ఆ అబ్బాయి ఎట్లున్నాడు చూడు, అంతే కదా. అండ్ ఆ కంపారిజన్ అందరితో సూట్ అవుతుందా? సేమ్ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ అయ్యి ఉంటాయా? అవ్వవు కదా.
సో బేసిక్ గా మనం ఎప్పుడైనా చూడాల్సింది అంటే భవిష్యత్తుని. ఇల్లు ఎందుకంటారు? భవిష్యత్తు కోసం. ఎంత దూరం మీరు ప్రయాణించగలుగుతారు ఆ పడవలో, అది ప్రశ్న. సో మీరు సరైన పడవని చూస్తున్నారో లేదో చూసుకోండి. మీ ప్రయాణం ఎంతకాలం? 30 ఏళ్ళకి పెళ్లి చేస్తే దాదాపు ఇంకొక 45-50 ఏళ్ళ వరకు ట్రావెల్ చేయాలి. 50 ఏళ్ళకి ప్లాన్ ఏంటి? 25 ఏళ్ళకు 30 ఏళ్ళకు కూలిపోయి ఇల్లు ఓకే కావాలి. ఇవన్నీ పోను ఉంటే అది కూడా కావాలి ఉంటే. లేకపోతే ఫస్ట్ ప్రైమరీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇల్లు కొనడం గొప్ప కాదు, ఇల్లు కొనే స్తోమత ఉండడం గొప్ప. రైట్? ఇల్లు కూడా కొంటే సరిపోదు, స్తోమత ఉండాలి. ఎప్పుడైనా కొనుక్కుంటాం, డబ్బులు ఉన్నాయి మన దగ్గర. స్తోమత ఉండి ఈ ప్లాన్ అంత ఉంది అనుకోండి, యు ఆర్ ద హీరో. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ఇల్లు కొనడానికి సరైన సమయం ఏది అనే అంశం గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.